దమ్మాయిగూడ పద్మశాలి టౌన్షిప్ ఎదురుగా ప్రభుత్వ భూమిలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని స్థానిక కాలనీ వాసులు సోమవారం అడ్డుకున్నారు. నివాస ప్రాంతంలో సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో పలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్స్టేషన్ వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్మాణం చేపట్టడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఈ భూమిని వినియోగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఇళ్ల మధ్యలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించడం వల్ల స్థానికుల్లో ఆందోళన నెలకొందన్నారు. నిర్మాణాన్ని పునః పరిశీలించాలని కోరుతూ మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. సాయినగర్ కాలనీ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ సబ్స్టేషన్ కు బదులుగా ఆ స్థలంలో పార్కు, ప్రభుత్వ మహిళా కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, డ్వాక్రా భవనం వంటి ప్రజా అవసరాల నిర్మాణాలు చేపడితే కాలనీ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పిల్లలకు ఆట స్థలం, యువతకు వ్యాయామ వేదిక, వృద్ధులకు వాకింగ్ ట్రాక్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. నిరసన కార్యక్రమంలో సాయినగర్ బీజేపీ యువత అధ్యక్షుడు హరీష్, సాయినగర్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు భోగారావు, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రజా సమస్యలు అనేది ఒకటి సాయిబాబా నగర్ ఏరియా అపోజిట్ టు భవన ఋషి, ఈ సర్వే నంబర్ 17/1 ఈ భూమిలో గతంలో ఉన్న ఎంఆర్ఓ గారు సుచరిత గారు తన కలెక్టర్ రాసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు ఈ భూమి అలౌట్ చేసినట్లు మాకు తెలిసింది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రస్తుతానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్ద హెవీ సబ్స్టేషన్ కట్టాలని ప్లానింగ్లో ఉన్నారు. వాళ్ళ పని తక్షణమే ఆపాలని మేము స్థానిక ఎమ్మెల్యే గారికి ఇక్కడ రప్పించినాం. తన కూడా ఇన్స్పెక్షన్ చేసుకున్నాడు. కానీ కలెక్టర్ ఆర్డర్ మేరకి మేము పని ఆపామనేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మా మనవి ఏంటంటే ఈ స్థానికులకు దగ్గర ఉన్న ఏరియాలో 2 పెట్రోల్ పంప్స్ ఉన్నాయి. ఈ హెవీ సబ్స్టేషన్ వచ్చినందున ఇక్కడ రేడియేషన్స్ పాస్ అయ్యి వాళ్ళ ఆరోగ్యంకు హానికరంగా అవుతుంది. సెకండ్ ఏంటంటే 2 పెట్రోల్ పంప్ పక్కకే ఉన్నాయి. ఈ వైబ్రేషన్స్, ఈ రేడియేషన్స్ ఈ ప్రజలు ఏం బతుకుతారా సస్తారా, వీళ్ళకు ఫ్యూచర్లో వచ్చే రోగాలతోటి ముక్తి దొరకాలన్నా వద్దా? మా ఆలోచన ఏంటంటే ఈ ఏరియాలో ఒక హాస్పిటల్ అయినా కడితే ఈ 10-12 వేల జనాలు ఉంటారు ఈ సాయిబాబా నగర్లో. వాళ్ళకు ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది. ఐదర్ కళాశాల, మహిళా కళాశాల, విద్య అనేసి మనం కాన్సెప్ట్ అని వెళ్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, విద్యుత్ శాఖ వాళ్ళకి అలౌట్ చేసి ఈ సబ్స్టేషన్ ద్వారా రేపు రాబోయే రోజులలో ప్రజలకు చాలా హానికరంగా ఉంటుంది. దానికి తక్షణమే ఎక్కడైనా షిఫ్ట్ చేయాలని మా కోరిక. ధన్యవాదాలు. సర్వే నెంబర్ 17/1 సర్వే గవర్నమెంట్ ల్యాండ్ ఇది మొత్తం ప్యూర్గా. ఇది వచ్చేసి మనకి హుడా లేవట్లప్పుడు సాయిరామ్ నగర్, సాయిబాబా నగర్, ఇంద్రనగర్ 3 కాలనీలు కూడా ఇక్కడ ప్రజలు నివాసం ఉంటున్నారు. దాదాపు 4,000 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. కాబట్టి ఇటువంటి ల్యాండ్లో ఇది ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండే పేద ప్రజలకు అలొకేట్ చేసిన ల్యాండ్. కాబట్టి అట్లాంటి ఒక ల్యాండ్లోనే ఇప్పుడు ఈవెన్ కమ్యూనిటీ స్పేస్ కూడా ఎటువంటి స్పేస్ కూడా లేదు ఇక్కడ. ఈవెన్ పెద్ద గ్రౌండ్ కూడా లేదు ఇక్కడ మనకి. ఈవెన్ హై స్కూల్ కూడా లేదు, ఉన్నాయి ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి అండ్ ఇంకోటి కమ్యూనిటీ అప్పట్లో స్పేస్ ఉండేది, దాన్ని డబల్ బెడ్రూమ్ కోసం కేటాయించారు. ఉన్న స్పేస్ని కూడా అక్కడ హై స్కూల్ నిర్మాణం కోసం అప్పుడు అనుకున్నారు. బట్ ఆ స్కూల్ స్పేస్ని కూడా డబల్ బెడ్రూమ్కి కేటాయించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్పేస్ అన్నా కూడా ఈవెన్ ఇప్పుడు మీరు అందరూ చూస్తారు ఇక్కడ ఇల్లులో కూడా మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. ఇంకా కూడా ఇది 132 kV అంటే ఎంత పెద్ద వస్తుంది, దాని యొక్క రేడియేషన్స్, వైబ్రేషన్స్ కానీ మొత్తం ఇల్లులో కాలం నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాం. ప్రజలంతా ఇబ్బందులతో ఇక్కడ సబ్ స్టేషన్ వచ్చిందని చెప్పగానే ప్రజలందరూ భయభ్రాంతులు చెందుతున్నారు. అందరూ ప్రజలు చాలా ఇబ్బందుల పాలైపోతున్నారు. దీనివల్ల మాకు ఏదో జరిగిపోద్ది, ఏదో అయిపోద్దేమో. ఇప్పుడు మాకు ఇక్కడ చాలా సబ్ స్టేషన్ పెట్టకపోతేనే చాలా బాగుంటుంది. ప్రజల కోసం మేము ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీనికోసం ఇది ప్రజలు ఖచ్చితంగా దీన్ని భయభ్రాంతులతోనే మెయిన్ సబ్ స్టేషన్ వస్తే ఖచ్చితంగా మాకు అదవుతుంది ఇదవుతుంది అని రేడియేషన్ వల్ల ఇబ్బందుల పాలవుతామని అందరూ భయపడుతున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద దృష్టి సాధించి దీన్ని తక్షణమే వేరే దిక్కు తొలగించి ఇది మహిళా భవనమైనా, గవర్నమెంట్ స్కూల్ అయినా, ఉమెన్స్ కాలేజ్ అయినా ఏదైనా వేరే దానికి పెట్టాలని మాకు విన్నపం. గవర్నమెంట్ కూడా దీన్ని తక్షణం ఆలోచించి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.